మనమందరం కూడా మనోళ్ళ సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం. లైక్ మన 'కల్కి 2' వస్తదని, మన 'సలార్ 2' వస్తదని, మన 'స్పిరిట్' వస్తదని. ఈ విధంగా మన తెలుగు డైరెక్టర్లే భయంకరమైనటువంటి సినిమా తీస్తున్నారు. ఇక మాకు ఏ డైరెక్టర్ అవసరం లేదు, ఏ హీరో అవసరం లేదు, ఏ వుడ్ అవసరం లేదు, మాకు హాలీవుడ్ కూడా అక్కర్లేదు, మా టాలీవుడ్ మాకు చాలు, మా టాలీవుడ్ నుండి వచ్చేటటువంటి ప్రతి సినిమా లెక్క మాకు చాలు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళం. కానీ ఇటు తెలుగు వాళ్ళైనా అటు అందరూ కూడా ఒక బాలీవుడ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అదే వార్ 2 అనమాట. ఎందుకంటే వార్ 2కి సంబంధించి చాలామంది చాలా ఇగ్గలుగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మన ఆగస్టు 14th అయితే సినిమా రిలీజ్ అవుతుంది. నిజంగా ఆ రోజు సినిమా కానీ బాగుంటే, నిజం చెప్తాను నేను, సినిమా భయంకరంగా తీస్తే వార్ ఏ విధంగా తీశారో వార్ 2 దానికి మించి తీసేటటువంటి ప్రయత్నం చేస్తే ఇండియన్ హిస్టరీలో ఆ సినిమా అయితే నిలబడిపోద్ది తప్ప ఒక 80% రికార్డులు అయితే క్లోజ్ అయిపోతాయి, దాంట్లో డౌటే లేదు. అది వార్ 2 అంటే. మరి దానికి గల కారణం ఏంది? ఆ బాలీవుడ్ డైరెక్టరా, ఆ హృతిక్ రోషన్ కానే కాదనమాట, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. దీని గురించే నిన్న డిస్కషన్ వచ్చింది. ఒక యూట్యూబర్ తెలియజేసిండు, మనం వార్ 2లో ఎన్టీఆర్ని సైడ్ హీరో లాగే చూడాలి, అంతేగాని మెయిన్ క్యారెక్టర్లో చూడొద్దు. ఎందుకంటే మనం అనుకుందాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ వార్ సిరీస్ తీస్తాడు అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత వార్ 2లో ఎన్టీఆర్కు బదులు మన హృతిక్ రోషన్ అయితే యాడ్ చేశారు, గెస్ట్గా తీసుకున్నాం. ఆ తర్వాత సడన్గా ఎన్టీఆర్ మెయిన్ హీరో కాదు, హృతిక్ రోషన్ మెయిన్ హీరో అంటే మీరు తీసుకోగలుగుతారా? తీసుకోలేరు, అది ఎవడు ఒప్పుకోడు. అదేవిధంగా వార్ సిరీస్లో మన హృతిక్ రోషన్ మెయిన్ హీరో కాబట్టి ఎన్టీఆర్ని హీరో చేస్తున్నారని ఎలా అనుకుంటారు అని చెప్పి తనైతే కామెంట్ చేసిండు. ఆ వీడియో క్లిప్స్ నాకు పెట్టి చాలా మంది అడుగుతున్నారు అనమాట. నిజంగానే ఎన్టీఆర్ ఈ సినిమాలో సైడ్ రోల్ చేయబోతుండా? ఆల్రెడీ RRR అప్పుడే భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు, రాజమౌళిని టార్గెట్ చేశారు. మళ్ళీ ఎందుకు ఈ వార్ 2 తీస్తాడు ఎన్టీఆర్ అన్న అని చెప్పి కూడా నాకైతే కామెంట్ వినపడుతుంది. ఇంకొంతమంది సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరిదాకా చూడండి, మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట వీడియో. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిందే వార్ 2 సినిమా బడ్జెట్ ఎంత, 200 కోట్లు అని చెప్పి క్లియర్ క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇందులో మన ఎన్టీఆర్ చార్జ్ చేసేటటువంటిది కొన్ని రోజులే అనమాట. ఆయన షూటింగ్లో పాల్గొంది. ఆల్మోస్ట్ వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యనే వెళ్ళి ఆయన అయితే జాయిన్ అయింది. ఆయన ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాం అనేటటువంటిది రియాలిటీ. హృతిక్ రోషన్ ఎంత తీసుకుంటాడో ఆల్మోస్ట్ దాంట్లో సగానికన్నా ఎక్కువగానే తీసుకుంటుండో. హృతిక్ రోషన్ మెయిన్ హీరోనా, మన ఎన్టీఆర్ మెయిన్ హీరోనా? ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ రెమ్యునరేషన్ మ్యాటర్ కదా. హృతిక్ రోషన్ ఒక 50 కోట్లు తీసుకుంటున్నా అంటే ఎన్టీఆర్ అన్న ఒక 60-70 కోట్లు తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. మరి ఎవరు మెయిన్ హీరో? ఎక్కువ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళే కదా మెయిన్ హీరో. అదొద్దులేండి, సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మరి ఎన్టీఆర్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతారా చేయలేడా డైరెక్టర్ అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే మీకు స్టోరీ లైన్ అనేటటువంటిది మాక్సిమం అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ఉంటుంది. ఆ ఆపరేషన్ కోసం మన హృతిక్ రోషన్ అయితే దిగుతాడు. అందులో చూసుకున్నట్లయితే విలన్ గా ఎన్టీఆర్ కనపడుతున్నా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇది 100% నిజమే. కానీ ఆ విలన్ గా పెట్టినప్పుడు రీసెంట్ టైమ్స్ లో హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, విలన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ముందు ఏంటంటే మనం మార్కో సినిమా గురించి మాట్లాడుకుందాం. మార్కో సినిమా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ భయ్యా. సినిమా అంతా నెక్స్ట్ లెవెల్, లాస్ట్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్, లాస్ట్ 20 నిమిషాలు అంతా కూడా బక్వాస్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అక్కడ చూసుకున్నట్లయితే హీరో మొత్తం చాలాసేపు ఉంటాడు అనమాట. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా చాలాసేపు ఉంటాడు. కానీ విలన్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 20 నిమిషాలు కూడా ఉండడు, ఒక 10 నిమిషాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కళ్ళు విలన్ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కళ్ళు విలన్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనికి గల కారణం ఏంది? విలన్ సృష్టించినటువంటి వైలెన్స్ అట్లాంటిది. మోస్ట్ వైలెంట్ మ్యాన్ మార్కో అన్నారు కదా. మార్కో అసలు గానే కాదు మోస్ట్ వైలెంట్ మ్యాన్. మోస్ట్ వైలెంట్ మ్యాన్ చూసుకున్నట్టయితే విలన్ రా బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు. అదే అనమాట. అంతెందుకు KGF లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు కదా, వాడిని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అంటే హీరో నాకు కాదురా విలన్. కాబట్టి ఇక్కడ విలన్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మెయిన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్ 2లో 100% ఎన్టీఆర్ అన్న విలనే కాదంటలా. కానీ సైడ్ క్యారెక్టర్ ఏమాత్రం కాదు, సైడ్ రోల్ ఏమాత్రం కాదనమాట. తనకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. హృతిక్ రోషన్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మీద యుద్ధానికి వెళ్తాడు, ఎన్టీఆర్ మీద ఫైట్కి వెళ్తాడు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా ఒక 10 సార్లు కొట్టుకుంటాడు. 9 సార్లు ఎన్టీఆర్ గెలుతారు. 9 సార్లు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కొట్టడం, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఓడించడం లాంటివి చేస్తుంది అనమాట. ఆ 10వ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఓడిపోతారు అనేటటువంటి రియాలిటీ. ఏ సినిమాలో అయినా సరే విలన్ ఓడిపోవాలి కాబట్టి ఎన్టీఆర్ ఓడిపోతారు అనేటటువంటి రియాలిటీ. దీనికి కూడా ఎండింగ్ అయితే ఏరంట. ఓడిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, తన అక్కడ నుండి వెళ్ళిపోవడం లేదా ఆ సృహ తప్పి పడిపోవడం అనమాట. ఆ తర్వాత వార్ పార్ట్ 3 ఉంటుంది అనేటటువంటిది అయితే మనకి కంక్లూజన్ ఇస్తారంట. పార్ట్ 3లో కూడా ఎన్టీఆర్ అననే ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ కోసం హీరోయిన్ కూడా సెలెక్ట్ చేశారంట. ఎన్టీఆర్ కోసం
కోసం ఒక సాంగ్ కూడా పెడుతున్నారంట. మన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ కూడా వేయబోతున్నారంట. ఇన్ని క్లియర్ కట్గా కానొస్తున్నప్పుడు మీకు సైడ్ క్యారెక్టర్ అని ఎలా అనిపిస్తుంది అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకొని కామెంట్ చేస్తే ఉత్తమం అనమాట. ఆల్రెడీ మన త్రిబుల్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే త్రిబుల్ మూవీలో ఏం సైడ్ రోల్ కాదు. త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో రామ్ చరణ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అది ఉందో బావిలో నుండి కాపాడుతాడు, లాస్ట్కు రాముల్లాగా తయారు చేస్తాడు, తన మీద యుద్ధం చేసేలా చేస్తాడు అనమాట. ఇది మెయిన్ థింగ్గా కాదా ఎలా అనమాట, ఎలా మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ రాజమౌళి గారే ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినప్పుడు, రాజమౌళి గారే ఇంత జాగ్రత్తగా సినిమా తీసినప్పుడు భయంకరమైనటువంటి విమర్శలు వచ్చాయి కదా. అదేవిధంగా వాటులో చూసుకున్నట్లయితే మరి ఆ డైరెక్టర్ ఎవడో కూడా మాకు తెలియదు, ఆ డైరెక్టర్ ఎలా డీల్ చేస్తారో కూడా మాకు తెలియదు. కాబట్టి మాకు చిన్న భయం అవ్వచ్చుగా బ్రో అంటే భయపడాల్సింది లేదే లేదు. మ్యాక్సిమం నేను చెప్తున్నా ఆ కటౌట్లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ మ్యాచ్ చేయకపోవచ్చు, కానీ ఆ కంటెంట్తో ఆ యాక్టింగ్తో ఆల్మోస్ట్ ఆ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఈజీగా డామినేట్ చేసి పడేస్తాడు. దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వార్ 2లో తెలుగు నుండైనా తమిళ నుండైనా బాలీవుడ్ నుండైనా వచ్చేటటువంటి ప్రతి రూపాయి మీద ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు ఉంటుంది. హృతిక్ రోషన్ పేరు ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అనమాట. హృతిక్ రోషన్ చూసుకున్నట్లయితే అంత భారీ విజయాలు సాధించినటువంటి సినిమాలు నువ్వు వేల మీద లెక్కేసుకోవచ్చు. నాకు ఆయన సినిమా బాగా నచ్చేది క్రిష్ 3, ఆ తర్వాత ధూమ్ సిరీస్. ధూమ్లో కూడా ఆ హిట్ అయింది కాదంటల్లా. తర్వాత అమెరికాని తీసుకున్నారనమాట. ధూమ్ 2 భయంకరంగా హిట్ అయింది, క్రిష్ 2 భయంకరంగా హిట్ అయింది, క్రిష్ 3 భయంకరంగా హిట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వార్ ఏదైతే ఉందో అలా అలా ఆడింది. తెలుగులో కూడా అంత విజయం సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ వార్ 2 హిట్ అయింది అనుకో, అది హృతిక్ రోషన్ క్రేజ్ వల్ల కానే కాదు, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ వల్ల అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నిజంగా హానెస్టీగా మాట్లాడుతున్నాను నేను. చరిత్ర మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి, చరిత్రలో నిలిచిపోద్ది అనమాట. ఇండియన్ హిస్టరీలోనే ఒక బాలీవుడ్ హీరో ఒక టాలీవుడ్ హీరో కలిసి ఇంత మట్టికి సినిమా తీల, అది బాలీవుడ్లో ఉన్నటువంటి హీరోగా యాక్ట్ చేస్తుంటే మన టాలీవుడ్ హీరో విలన్గా యాక్ట్ చేయడం అయితే జరగనటువంటి పని అనమాట. మరి ఎన్టీఆర్ విలన్ రోల్లో బాగుంటాడు బ్రో, ఎన్టీఆర్ విలన్ రోల్లో హీరోని ఎలా డామినేట్ చేస్తాడు అనేటటువంటి దానికే మీకు ఆన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్తాను అనమాట. జైల్ అవకాశంలో చూసుకున్నట్లయితే మొత్తం 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు మిగిలిన 2 క్యారెక్టర్లు మీకు గుర్తున్నాయా? జై క్యారెక్టర్ ఒకటే ప్రతి ఒక్కరికి గుర్తుంది. అది విలన్ అనేసరికి ఎన్టీఆర్ రెచ్చిపోతాడు, తన కళ్ళతోనే యాక్టింగ్ చేస్తారు. ఒక్క చూపు చూస్తే చాలు అవతల ఉన్నటువంటి ఎంత పెద్ద హీరోకైనా సరే వచ్చబడిది అనేటటువంటిది రియాలిటీ. కాబట్టి మీరు కట్అవుట్ని బేస్ చేసుకొని, ఆ డైరెక్టర్ని బేస్ చేసుకొని, ఇప్పటిదాకా వచ్చేటటువంటి వార్ సిరీస్ని బేస్ చేసుకొని ఏ విధంగా సినిమా బాగోదు, ఎన్టీఆర్ అన్న సైడ్ రోల్ మళ్ళీ ఇదే ఇది అనేటటువంటి దానికైతే మీరు పెట్టుకోమాకండి. మ్యాక్సిమం నేనైతే 100కి 100% గ్యారంటీ చేస్తా. ఇండియన్ చరిత్రలో నిలబడబోయేటటువంటి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ దేవరా సినిమాతో భయంకరమైనటువంటి విజయం సాధించిండు మన ఎన్టీఆర్ గారు, ఆ విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా వార్ 2 గోలో కూడా ఇంకో భయంకరమైనటువంటి విజయంతో రెడీగా ఉండు అనేటటువంటిది రియాలిటీ. అండ్ నేను ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ చేసిన ముందేంటంటే ఎంట్రీ ఎన్టీఆర్దే ఉంటుందంట, ఆ తర్వాత హృతిక్ రోషన్ ఉంటుందంట. మ్యాక్సిమం ఇలానే ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మధ్యలో ఇద్దరికి కలిపి ఒక సాంగ్ ఉంటుందంట, ఇద్దరు ఫైట్ చేసుకుంటే డ్యాన్స్ వేస్తారంట. ఇదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అంటే త్రిబుల్ మూవీలో మనం చూసాం కదా, అక్కడ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ కావాలి ఉన్నట్టు ఇక్కడ అలా ఉండదు, ఇద్దరు పోటీ డ్యాన్స్ చేస్తారంట. డ్యాన్స్ చేసుకుంటేనే ఫైట్ చేస్తారంట. మరి ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేటటువంటి ఒక సీక్వెన్స్ ఉంటుందంట. ఆ తర్వాత ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే అప్పటిదాకా ఎన్టీఆర్ మరియు మన హృతిక్ రోషన్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇంటర్వెల్లో బద్ద శత్రువులుగా మారతారంట. బద్ద శత్రువులుగా మారిన తర్వాత ఎన్టీఆర్ని వేటాడాలి అని చెప్పి హృతిక్ని వేటాడాలి అని చెప్పి ఎన్టీఆర్ ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారంట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా ప్లాన్ చేసిందంట. సెకండ్ హాఫ్ అంతా కూడా మొత్తం వార్సే, మొత్తం గన్ ఫైట్స్ అయినా బాక్సింగ్ ఫైట్స్ అయినా నెక్స్ట్ లెవెల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం మన ఎన్టీఆర్ అన్న కొద్దిగా బాడీ కూడా పెంచిండు అని చెప్పి బయట కట్టి టాక్ ఫ్రెండ్స్. ఇది వార్ 2 గురించి ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా భయంకరమైన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత డీప్ అండ్ డిస్కషన్ చేద్దాం. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. మరి వార్ 2 కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.